యాదాద్రి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామ సమీపంలోనే బిక్కరువాగులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పు 7,000 నుండి 9,000 వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ ఇసుక రాయిళ్లపై చట్టరీత్యా చర్య తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండకొత్తపల్లి గ్రామంలోనే పలువురు రైతులు మాట్లాడారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామ సమీపంలోని బిక్కేరువాగులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పు 7,000 నుండి 9,000 వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ ఇసుక రాయిళ్లపై చట్టరీత్యా చర్య తీసుకోవాలంటూ ఆవేదనకు గురవుతున్న స్థానిక రైతులు. ఈ సందర్భంగా బండకొత్తపల్లి గ్రామంలోని పలువురు రైతులు మాట్లాడుతూ మండుతున్న ఎండలకు తోడు వాగులో నుండి ఇసుకను ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి చేతికి అంది వచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు వెంటనే స్థానిక ప్రభుత్వ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాహోడేనా పోతాడు.